ఆల్ రైట్. ఇంకోటంటే డిస్క్ ప్రాబ్లమ్స్. చాలామందికి డీజనరేటెడ్ డిస్క్ ప్రాబ్లము. కూర్చున్నా సరే నొప్పి భరించలేరు. పడుకున్నా సరే నొప్పి భరించలేరు. ఇటువంటి వాళ్ళకి రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారండి. అవునండి. సో, వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఏం చేస్తే తగ్గుతుంది? సో, బ్యాక్ పెయిన్ అనేది డిస్క్ వల్ల మాత్రమే కాదండి. చాలా ఉంటాయి. పెయిన్ జనరేటర్ అంటే పెయిన్‌ని ఏ స్ట్రక్చర్‌లో పుడుతుందనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో, మన స్పైన్‌లో మజిల్స్ కండరాలు ఉంటాయి, బోన్స్ ఉంటాయి, డిస్క్ ఉంది. దాంతోపాటు ఫెసెట్ జాయింట్స్ అనే చిన్న జాయింట్స్ ఉంటాయి. ఓకే. సో, వీటన్నిటిలో నుంచి ఎక్కడైనా కూడా మన స్పైన్ పెయిన్ అనేది జనరేట్ అవ్వచ్చు. సో, ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫెసెట్ జాయింట్స్ అనే చిన్న జాయింట్స్ మన మోకాళ్ళు అరిగినట్టు అవి కూడా అరుగుతాయి. సో, అవి అరిగినప్పుడు ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది. సో, చాలామంది ఏంటంటే డిస్క్ వల్ల పెయిన్ ఉంది అనుకుంటారు. కానీ ఈ ఏజ్ ఎల్డర్లీ అంటే 45, 50 దాటిన తర్వాత వాళ్ళలో ఏంటంటే ఈ ఫెసెట్ జాయింట్ అరగడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అండి. సో, అది ఎక్కువగా లోవర్ బ్యాక్ పెయిన్ చూస్తామండి. అప్పర్ బ్యాక్ పెయిన్. అప్పర్ బ్యాక్ చాలా రేర్ అండి. లోవర్ బ్యాక్ చాలా కామన్. ఎందుకంటే అప్పర్ బ్యాక్ అనేది మన మొబైల్ స్పైన్ కాదు. రిబ్ కేజ్ ఉండడం వల్ల ఆ బోన్స్ ఎక్కువ కదలవు. మన మెడ అండ్ ఈ కింద లంబార్ స్పైన్ ఈ రెండిట్లోనే మనకు స్పాండిలోసిస్ వస్తుంది. ఈ రెండిట్లోనే మనకి ఫెసెట్ జాయింట్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవే ఎక్కువ కదులుతాయి, మూమెంట్ ఉంటుంది. ఎంత కదిలితే అంత అరుగుతాయి అలాగనమాట. ఓకే. సో, L4, L5 ఈ రీజన్స్, ఎల్ రీజన్స్ లుంబార్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? సో, ఇప్పుడే మనం చెప్పుకున్న కారణాలన్నీ అండి. మెయిన్లీ ఫెసెట్ జాయింట్ అరుగుదల, డిస్క్ పాడైపోతే డిస్క్ ప్రాబ్లం అండ్ ఈ మజిల్ పెయిన్స్. క్రానిక్గా పెయిన్ ఉందనుకోండి, ఇప్పుడు క్రానిక్గా పోస్చర్ సరిగ్గా లేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అనేవి టెన్స్గా టైట్గా అయిపోతాయి. మజిల్ని ఉన్న ఈ తప్పు పోస్చర్లో మనిషిని సపోర్ట్ చేయడం కోసం. సో, ఇదేంటంటే క్రానిక్గా ఉండే పెయిన్స్ అన్నీ కూడా ఈ మజిల్, ఫెసెట్ జాయింట్, డిస్క్ వీటి వల్ల వస్తుంది అనమాట. దాంట్లో స్లిప్ డిస్క్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా? స్లిప్ డిస్క్ కూడా కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్తో పాటుగా కాళ్ళు నొప్పులు కూడా వస్తాయి, లెగ్ పెయిన్ వస్తుంది. సో, స్లిప్ డిస్క్ అయిన వాళ్ళకి ఓన్లీ సర్జరీ ఆప్షన్స్ ఉంటాయా అండి? లైక్ ఎలా తగ్గించుకోవాలి? సో, స్లిప్ డిస్క్ అనేది సర్జరీ ఒక్కటే ఆప్షన్ కాదండి. మనం అనుకున్నట్టు 80% ఆఫ్ ద స్లిప్ డిస్క్స్ సర్జరీ అనేది ఏం లేకుండానే నయం అవుతాయి, పెయిన్ తగ్గుతుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లిప్ డిస్క్ అనేది ఒకసారి డిస్క్ పాడై బయటకు వస్తే డిస్క్ మామూలుగా ఎప్పటికీ అవ్వదు. కానీ దానివల్ల సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అంటే మన బాడీ ఏదో విధంగా ఆ సిమ్టమ్స్ని తగ్గించేందుకు దానికి అదే ట్రై చేస్తాం. అలా చేసినా కూడా సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయంటే అప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం. సో, దానికి ఏంటంటే స్లిప్ డిస్క్కి ఏజ్ని బట్టి యూజువల్గా యంగ్ ఏజ్లో స్లిప్ డిస్క్ అంటాము. ఏజ్ గ్రూప్ ఏ టైంలో వస్తుందండి? యూజువల్లీ 20s to 30sలో ఈ స్లిప్ డిస్క్స్ అనేవి వస్తాయండి. అంటే ఈ ఏజ్లోనే డిస్క్ లోపల అంటే ఆ జెల్లీ మెటీరియల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు 50 ఏళ్ళు దాటాయి అనుకోండి, అప్పటికే మొత్తం డిహైడ్రేట్ అయిపోయి జెల్లీ మెటీరియల్ అనేది ఉండదు అసలు. దానికి అదే అరిగిపోయి ఉంటుంది. సో, అలాంటప్పుడు స్లిప్ డిస్క్ అనం మనం. అప్పుడు డీజనరేటెడ్ డిసీజ్ వచ్చి అప్పుడు డిస్క్ హైట్ తగ్గిపోవడం వల్ల నరాల మీద ప్రెషర్ వస్తుంది. అలాంటప్పుడు యూజువల్గా సర్జరీ ఆప్షన్ ఉంటుంది. కానీ యంగ్ పేషెంట్స్లో స్లిప్ డిస్క్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే సర్జరీ ఒకటే కాకుండా మనకి పెయిన్ మేనేజ్మెంట్ కొన్ని మెథడ్స్ ఉంటాయండి. సో, అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాం. సో, ఏ నరం అయితే ఎఫెక్ట్ అవుతుందో మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసిపోతుంది. సో, అప్పుడు ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మైక్రో డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇస్తాము. దాంతోపాటుగా ఒక లోకల్ అనెస్థెటిక్ అనే మెడిసిన్ ఉంటుంది, ఇది ఇస్తాం. స్టీరాయిడ్ అనేది మన శరీరంలో ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ అనేదాన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో, ఆ నర్వ్ ఎక్కడైతే ఇన్ఫ్లేమ్డ్గా ఉండి వాచిపోయి ఉంటుందో ఆ వాపు అనేదాన్ని తగ్గితే, అది సివియర్ ఉన్నప్పుడే ఇస్తారు స్టెరాయిడ్. సివియర్గా ఉన్నప్పుడు మనకి ఈ కన్జర్వేటివ్ మెథడ్స్తో మందులు, ఫిజియోథెరపీ, రెస్ట్ తగ్గకపోతే అప్పుడు ఇస్తాం. దాంతో కూడా తగ్గలేదంటే కనుక దెన్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. మోస్ట్లీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్తో తగ్గిపోతుంది అంటారా అయితే? చాలా వరకు తగ్గుతుంది. ఓకే. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి మరి? బికాస్ వీఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్ కదా. మనం ఇచ్చే అంత చిన్న డోస్ స్టెరాయిడ్స్ తోటి అసలు ఏం అవ్వదండి. ఓకే. మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టెరాయిడ్ అనేది అదొక విషంలాగా, భూతంలాగా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన బాడీలో కూడా న్యాచురల్గా కొన్ని స్టెరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి శరీరంలో. కొంతమంది ఏంటంటే ఇండిస్క్రిమినేట్గా తెలిసి తెలియక ఈ స్టెరాయిడ్స్ అనేవి వాడేసి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఈ స్టెరాయిడ్ అనేది ఒక చాలా చెడ్డ విషయం అని చెప్తారు. కానీ జ్యుడిషియస్గా ఎక్కడ వాడాలో అక్కడ వాడి, ఎంత డోస్లో వాడాలో అంతే వాడితే స్టెరాయిడ్ అనేది ఒక మంచి మెడికేషన్ అండి. సో, ఎప్పుడు కూడా ఇండిస్క్రిమినేట్గా వాడకూడదు. ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ మాకు తెలుసు. స్టెరాయిడ్స్ తోటి హైపర్ టెన్షన్ పెరగడం, షుగర్స్, బాడీలో డయాబెటీస్ రావడం, నెక్స్ట్ బోన్స్ అని వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ రావడం, దీంతో పాటుగా హిప్లో అంటే ఏవి నెవాస్కులర్ నెక్రోసిస్ రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా హై డోసెస్లో ఎక్కువ కాలం తీసుకుంటే. కానీ అలా కాకుండా ఈ చిన్న డోసు ఒక్కసారి ఇచ్చేదానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి.
సో కొన్ని కొన్ని డిసీజెస్ ఇంటర్లింక్ అయి ఉంటాయి కదండి, కోమార్బిటీస్ లాగా. అలాగే స్పైన్కి వచ్చే అదర్ డిసీజ్ కండిషన్స్ ఉన్నప్పుడు స్పైన్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ ఏంటంటారు ఏ డిసీజ్ వల్ల? యూజువల్గా ఏమవుతుందంటే కాళ్ళల్లో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏదో ఒక సైడ్ మోకాళ్ళ నొప్పి ఉంటుంది, లేదా కొంతమందికి ఏదో ఒక సైడ్ ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల కాళ్ళ లెంగ్త్ కొంచెం రెండు ఈక్వల్గా ఉండవు. ఈక్వల్గా ఉండవు. పోలియో పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు లేరు, ఎందుకంటే ఒకప్పుడు ఉండేది. పోలియో మన దేశంలో ఎరాడికేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఉండట్లేదు. సో పోలియో ఉన్నప్పుడు కాళ్ళ డెవలప్మెంట్ అన్ఈక్వల్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది, బ్యాలెన్స్డ్గా నడవకపోవడం వల్ల ఒక సైడ్ కిందకి పెట్టి ఒక సైడ్ స్ట్రైట్గా ఉంటుంది. అవునవును. సో ఇలా అబ్నార్మల్ గెయిట్, నడక యొక్క బ్యాలెన్స్ లేకపోవడం వల్ల స్పైన్ అనేది తొందరగా డీజనరేట్ అయిపోతుంది. ఓ ఓకే. ఓకే. సో ఇంకొకటి 2-వీలర్ డ్రైవింగ్. సో చాలామంది ఏం చేస్తారు, మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు చూసినా కూడా సమానంగా సెంటర్లో కూర్చోరు, సీట్కి ఒక పక్కకు తిరిగి ఉంటారు. సో ఈ ఒక పక్కకు తిరగడం వల్ల ఏమవుతుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అబ్నార్మల్గా అవుతుంది. ఒక సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ సో ఒక సైడ్ తక్కువ వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక సైడ్ ఎక్కువ అరుగుతుంది, ఒక సైడ్ తక్కువ అరుగుతుంది. ఎక్కువ అరిగిన సైడ్ సిమ్టమ్స్ వస్తాయి. ఓకే. సో ఇది కాకుండా స్పైన్లో ఎఫెక్ట్ అయ్యేది చాలా కామన్గా, ఇవన్నీ మన శరీరం యొక్క తత్వాలు. ఆస్టియోపోరోసిస్. సో ఆస్టియోపోరోసిస్ అంటే శరీరంలో జనరలైజ్డ్గా ఉన్న బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి, అంటే బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, గుల్లగా అయిపోతాయి, హాలోగా. సో వీటిలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్పైన్. చాలా ఎక్కువగా మనం ఉమెన్స్ లో చూస్తూ ఉంటాం మెనోపాజ్ తర్వాత. సో ఫస్ట్ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఎస్, డెఫినెట్లీ. అండ్ ఎఫెక్ట్ అయినట్టు చాలా మందికి తెలియదు. ఓకే. అందుకేనేమో ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు అంటారు అనుకుంటాను, కానీ నేను ఫస్ట్ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది చాలా కామన్గా, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అనేవి మోకాళ్ళ అరుగుదల వల్ల. సో దట్ ఈస్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్ అనే దానికి సిమ్టమ్ ఒక్కటి, నొప్పి ఉండదు. ఫ్రాక్చర్ అనేది ఒకటే సిమ్టమ్ దానికి. సో చాలామంది లేడీస్ ఏమవుతుంది, మీరు చూసుంటారు, ఒక 70 years అలా వచ్చాయనుకోండి, అంతకు ముందుకి తర్వాతకి వాళ్ళ హైట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం పొట్టిగా అయి ఉంటారు, కొంచెం ముందరకు వంగి ఉంటారు. సో ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే స్పైన్లో ఉండే వర్టిబ్రా అవి కొలాప్స్ అయిపోతాయి. సో దాన్ని ఆస్టియోపోరోటిక్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం. చాలాసార్లు అసలు అది కొలాప్స్ అయిపోయి అసలు అలా వంగిపోయినట్టు చాలామంది రియలైజే అవ్వరు. రైట్. సో ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల స్పైన్ అనేది చాలా చాలా కామన్గా అర్లీగా ఇన్వాల్వ్ అవుతుంది. ఓహో ఓకే. ఓవరాల్గా స్పైన్ హెల్దీగా ఉంచుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద కీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ స్పైన్ హెల్త్ అండి. మనం మందులు కాదు, డైట్ కాదు, ఇవన్నిటికంటే కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఏదో ఒక ఎక్సర్సైజ్ రోజులో ఏ టైంలో ఎప్పుడు టైం దొరికినా కూడా మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ వాకింగ్తో మొదలెట్టండి. వాకింగ్ అనేది ఈజియెస్ట్, అందరికీ అవైలబుల్గా ఉండే ఎక్సర్సైజ్. దీంతో స్టార్ట్ చేసుకోండి. ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ అనేది పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ స్పైన్ హెల్త్. దీంతోపాటు పోస్చర్ కేర్. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కూర్చోవడం, అబ్నార్మల్ పొజిషన్స్లో మనం మొబైల్ చూసుకోవడం, అబ్నార్మల్ పొజిషన్లో వర్క్, డెస్క్టాప్ స్క్రీన్స్ చూసుకోవడం, ఇలాంటి వాటి వల్ల స్పైన్ పోస్చర్ అనేది ఎంత తొందరగా పాడి అంతే తొందరగా స్పైన్ డీజనరేషన్ అవుతుంది. సో పోస్చర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక నట్షెల్లో చెప్పాలంటే ఈ రెండేనండి. సో ఫస్ట్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, సెకండ్ థింగ్ పోస్చర్ కేర్. దీంతో పాటుగా ఒక హెల్దీ డైట్, అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్. మన ప్రోటీన్ అనేది నార్మల్గా రెగ్యులర్ డోసెస్లో తీసుకోవాలి, బాడీకి సరిపోయినట్టు. అంటే మన బాడీ వెయిట్, నార్మల్ బాడీ వెయిట్, ఒబేస్ కాకుండా రెగ్యులర్గా ఉంటే 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే ఆల్మోస్ట్. అంటే 80 కిలోలు ఉన్నారనుకోండి, ఒక రోజుకి ఒక 80 గ్రాముల ప్రోటీన్ అనేది వెళ్ళాలి లోపలికి. ఓకే. సో ఆ విధంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అనమాట. బేసికల్లీ అల్ట్రా హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. సో ఎంత ఎక్కువ ప్రాసెసింగ్ ఉంటే ఫుడ్స్లో అంత ఎక్కువ బాడీకి డ్యామేజ్ చేస్తాయి. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి మనం పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే యూజువల్ మెనోపాజ్ అయిపోయిన వాటి తర్వాత ఫీమేల్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. రోజుకి అట్లీస్ట్ 1 గ్రామ్, అంటే 1000 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నేను పనీర్ తింటాను, పెరుగు తింటాను ఇలా అంటే కుదరదు. సో ఎక్స్ట్రాగా మన డైట్తో పాటు కాల్షియం అనేది తీసుకోవాలి, ఎస్పెషల్లీ లేడీస్కి. ఓకే. సో ఇలాంటి వీటి వల్ల అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మన స్పైన్ హెల్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. నిజంగా ఆల్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు. యూజువల్గా చాలామందికి ఉండే డౌట్స్ అయితే క్లియర్ చేసామని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే.